తంజావూరు బృహదీశ్వర ఆలయం 1000 సంవత్సరాల చెక్కుచెదరని కట్టడం, 216 అడుగుల రాజగోపురం, 80 టన్నుల కలశం, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నంది విగ్రహం. ఇది దేవాలయం కాదు, భారతీయుల గౌరవం. ఈ వీడియోలో తంజావూరుకి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఉండాలి, ఏ ప్లేసెస్ చూడాలి, ఆలయ ప్రాముఖ్యత, ఇలా అన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ తంజావూరు ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి ఎవ్రీ మండే కాచిగూడ నుంచి ట్రైన్ ఉంది. 8:30కి స్టార్ట్ అవుతుంది. తంజావూరుకి నెక్స్ట్ డే 8:20కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 670 రూపీస్. విజయవాడ నుంచి మండే, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ టికెట్ 450 అరౌండ్ ఉంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. విశాఖపట్నం నుంచి వీక్లీ ట్రైన్ ఫ్రైడే ఉంది. విశాఖపట్నంలో 7:20కి స్టార్ట్ అవుతుంది. తంజావూరుకి నెక్స్ట్ డే 2:30కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 565 రూపీస్. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12:30, మళ్ళీ ఈవినింగ్ 4 to 8:30. మార్నింగ్ ఫస్ట్ తంజావూరు టెంపుల్ విజిట్ చేయండి. ఇక్కడ బ్యాగ్స్ని లోపలికి అలౌ చేయరు. బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్కి బయట లాకర్స్ ఉంటాయి. ఒక బ్యాగ్కి 20 రూపీస్ తీసుకుంటారు. తంజావూరు టెంపుల్ బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్, రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. తంజావూరులో చూడాల్సిన ప్లేసెస్: బృహదీశ్వర ఆలయం, తంజావూరు మరాఠా ప్యాలెస్, సరస్వతి మహల్ లైబ్రరీ, తంజావూరు ఆర్ట్ గ్యాలరీ, పున్నైనల్లూరు మారియమ్మన్ టెంపుల్, రాజరాజన్ మణిమండపం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్కి మొత్తం 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఫస్ట్ది మరాఠా ఎంట్రన్స్. తంజావూరుని చివరగా పాలించిన మరాఠా రాజులు ఈ ఎంట్రన్స్ని నిర్మించారు. ఇది రెండవ ఎంట్రన్స్. రెండవ ఎంట్రన్స్ని కేరళాంతకన్ తిరువసల్ అని అంటారు. రాజరాజ చోళ చేరాస్పై గెలిచినందుకు గుర్తుగా నిర్మించారు. మూడవది ఓల్డెస్ట్ ఎంట్రన్స్, రాజరాజ తిరువసల్ అని అంటారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్తుంటే మనం ఒక పెద్ద రాజ్యంలోకి వెళ్తున్నట్లుంటుంది. ఈ ఆలయాన్ని 1000 సంవత్సరాల ముందు నిర్మించారు. ఈ 1000 ఏళ్లలో 6 సార్లు భూకంపాలు వచ్చినా ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం. తంజావూరుని లాస్ట్గా పరిపాలించిన మరాఠా రాజు దీనిని బృహదీశ్వర ఆలయంగా పేరు మార్చారు. ఈ టెంపుల్ని రాజరాజ చోళ నిర్మించారు. ఎవరైనా ఆలయాన్ని ధ్వంసం చేస్తారని అతి ప్రాముఖ్యమైన ఆలయాన్ని కాపాడుకోవడం కోసం నిర్మించారు. ఈ ఆలయాన్ని 1003లో స్టార్ట్ చేసి 1010లో పూర్తి చేశారు. అంటే 7 సంవత్సరాల్లోనే ఏ టెక్నాలజీ లేకుండా కట్టారు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టిన మొట్టమొదటి దేవాలయం ఇదే. ఈ గుడిని కట్టడానికి 1,60,000 గ్రానైట్ని యూజ్ చేశారు. ఈ తంజావూరుకి దగ్గరలో ఎక్కడా గ్రానైట్ రాయి లేదు. మినిమం 100 కిలోమీటర్స్ దూరం నుంచి ఎన్ని టన్నుల గ్రానైట్ రాయిని ఏనుగులతో తెప్పించారు. ఈ ఆలయాన్ని కట్టడానికి ఎక్కడా సిమెంట్ కానీ ఐరన్ కానీ యూజ్ చేయలేదు. కేవలం ఇంటర్లాకింగ్ సిస్టమ్ టెక్నాలజీతో కట్టారు. ఈ గోపురం 216 అడుగుల ఎత్తుతో 16 అంతస్తులుగా ఉంటుంది. ఈ విమాన గోపురం పైన 80 టన్నుల కలశాన్ని నిర్మించారు. ఆ కాలంలో ఎటువంటి మిషనరీ లేదు. గుడి గోపురం నుంచి 8 కిలోమీటర్ల వరకు ఎలివేషన్ నిర్మించి 3000 ఏనుగులతో పైకి తీసుకొని వెళ్లి నిర్మించారు. ఈ ఆలయాన్ని డైరెక్ట్గా నేలపైనే కట్టారు. దీనికి బేస్మెంట్ లేదు. బేస్మెంట్ లేకుండా కట్టినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈ ఆలయం. ఈ ఆలయ గోపురం నీడ చుట్టుపక్కల ఎక్కడా పడదు. ఇక్కడ నంది మండపాన్ని కూడా చాలా పెద్దగా నిర్మించారు. ఇందులోని నంది విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం. ఈ నంది విగ్రహం 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఏకశిల పైన నిర్మించారు. మొత్తం టెంపుల్ని చుట్టి చూడడానికి మీకు 2 గంటలైనా టైం పడుతుంది.
తర్వాత ఆటో తీసుకొని తంజావూర్ ప్యాలెస్‌కి వెళ్ళండి. 40 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. 2 కిలోమీటర్స్ ఉంటుంది. ప్యాలెస్ లోపలికి టికెట్ ప్రైస్ 50 రూపీస్. ఈ ప్యాలెస్ టైమింగ్స్ మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5. ఈ ప్యాలెస్‌ని నాయక్ ప్యాలెస్ ఆర్ మరాఠా ప్యాలెస్ అని అంటారు. 1550లో ఈ ప్లేస్‌ని నిర్మించారు. 1670లో ఈ ప్యాలెస్ మరాఠా కిందికి వెళ్ళింది. ఇక్కడ 7 ఫ్లోర్స్ బెల్ టవర్ ఉంటుంది. ఆర్ట్ గ్యాలరీలో పురాతన కాలంలో దొరికే శిల్పాలు, నాణాలు ఉంటాయి. ఇందులో చాలా కంట్రీస్‌కి సంబంధించిన పురాతన నాణాలు చూడొచ్చు. దర్బార్ హాల్‌లో ఓల్డ్ పెయింటింగ్స్ ఉంటాయి. చూడటానికి చాలా బావుంటాయి. ప్యాలెస్ పైనుంచి వ్యూ చాలా బావుంటుంది. ఇక్కడ 92 అడుగుల షార్క్ స్కెలిటన్ ఉంది. ఇది 1955లో తరగంబడి బీచ్‌లో దొరికింది. లైబ్రరీలో 4,90,000 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. లైబ్రరీలోకి కెమెరా అలౌ లేదు. ఇక్కడ శబ్దరాధ చింతామణి గ్రంథం ఉంది. దీన్ని ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి చదివితే రామాయణం ఉంటుంది. బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి చదివితే భాగవతం ఉంటుంది. ఈ ప్లేస్ మొత్తం చుట్టి రావడానికి 1 అవర్ టైం పడుతుంది. స్టేకి రూమ్స్ 800 నుంచి స్టార్ట్ అవుతాయి. రైల్వే స్టేషన్‌కి నియర్ బై తీసుకోండి. వీకెండ్స్ అయితే ప్రీ బుక్ చేసుకోండి booking.com ఆర్ మేక్ మై ట్రిప్ యాప్‌లో. చెక్ చేసి మంచి బడ్జెట్‌లో చూడండి. విజయవాడకి మండే, థర్స్‌డే, ఫ్రైడే, సండే ట్రైన్స్ ఉన్నాయి. అన్ని ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. విశాఖపట్నంకైతే ఎవ్రీ సండే ఆఫ్టర్‌నూన్ 2:45కి ట్రైన్ ఉంది. ట్రైన్ నంబర్ 20850. హైదరాబాద్‌కి తంజావూరు నుంచి ఎవ్రీ వెడ్నెస్‌డే ఆఫ్టర్‌నూన్ 2:45కి ట్రైన్ ఉంది. టికెట్ ప్రైస్ 670 రూపీస్. అన్ని ప్లేసెస్ నుంచి చెప్పిన ట్రైన్ డీటెయిల్స్ క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీ టైమింగ్‌ని బట్టి ప్లాన్ చేసుకోండి. మాక్సిమం టికెట్స్ అప్పటికప్పుడు దొరకవు. మినిమమ్ 2 మంత్స్ ముందైనా బుక్ చేసుకోండి. లేదంటే తత్కాల్‌లో చేసుకోవడం బెటర్. ప్రీవియస్‌గా చిదంబరం, శ్రీకాళహస్తి, బాసర సరస్వతి టెంపుల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎండింగ్‌లో లింక్ ఇస్తాను చూడండి. మీకు ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.